నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। వైద్య కళాశాల బాపట్ల జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం। వైద్య కళాశాల నిర్మాణంపై సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ వెంకటమౌళి। వాహన చోదకులు రోడ్డు భద్రతా నియమాలు విధిగా పాటించాలి, తద్వారా వాహన ప్రమాదాలను నియంత్రణ సాధ్యం। చీరాల ఎంవీఐ కార్యాలయంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు చీరాల ఎంవీఐ రామకృష్ణారెడ్డి। జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలి, బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన వివిధ శాఖల అధికారుల సమావేశంలో కలెక్టర్ వెంకటమౌళి। వైద్య కళాశాల నిర్మాణంపై సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంజనీరింగ్ అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వెంకటమౌళి సమావేశం నిర్వహించారు। సమావేశంలో కలెక్టర్ వైద్య కళాశాల నిర్మాణంపై పూర్తి సమాచారం అందజేయాలని ఆదేశించారు। వైద్య కళాశాల నిర్మాణంపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమౌళి ఆదేశించారు। వైద్య కళాశాల నిర్మాణంపై సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు। నిజాంపట్నం హార్బర్, వాడరేవు హార్బర్, నిజాంపట్నం సెజ్, చేనేత పార్కు నిర్మాణాల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమౌళి మాట్లాడుతూ వైద్య కళాశాల ద్వారా బాపట్ల జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ తెలిపారు। జిల్లాకు తలమానికగా ఉండేలా 505 కోట్ల నిధులతో వైద్య కళాశాల మంజూరైందన్నారు। నాబార్డు నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించేలా ఆమోదముద్ర లభించిందన్నారు। మొదటి దశలో 297 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు। అందులో నాబార్డు నుంచి 252 కోట్లు నిధులు మంజూరు కాగా 45 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు। 100 సీట్లతో వైద్య కళాశాల, 450 బెడ్లతో ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు। 51 ఎకరాలు వైద్య కళాశాలకు భూమి కేటాయించగా నిర్మాణ పనులు 15 ఎకరాల్లో జరుగుతున్నాయన్నారు। మెగా ఇంజనీరింగ్ వర్క్స్ ఏజెన్సీ ద్వారా నిర్మాణ పనులు జరుగుతుండగా 15% పనులు జరిగాయన్నారు। ప్రస్తుతం 70 కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులు జరిగాయని, 20 కోట్ల రూపాయల వరకు బిల్లులు చెల్లింపులు జరిగాయన్నారు। కేంద్ర ప్రభుత్వం సహకారంతో పనులు జరుగుతున్నాయన్నారు। భావితరాలకు ఉపయోగపడేలా వైద్య కళాశాల, వైద్య ఆసుపత్రి నిర్మిస్తున్న విషయాలను ఆయన గుర్తు చేశారు। సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు। మన అడ్మిషన్స్ కానీ ఏదైనా కానీ అవుతుంది సార్। అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లో ఫేజ్ 1, ఫేజ్ 2 సార్। ఓకే సార్, ఈ టోటల్ కంప్లీట్ అయితే మనకి 100 సీట్స్ సార్। ఇప్పుడు అక్కడ ఏదైతే మీరు గ్రౌండ్ వర్క్, లెవెలింగ్ అండ్ పిల్లర్స్ కనపడుతున్నాయి కదా, అవును సార్, అది ఎన్ని ఎకరాలలో బిల్డప్ కనపడుతుంది సార్? అందులో సార్ అంటే టోటల్గా మేజర్గా ఇప్పటికి 4 కాంపోనెంట్స్ స్టార్ట్ అయ్యాయి సార్। హాస్పిటల్ సార్, హాస్పిటల్ వచ్చేసి అరౌండ్ 6 ఏకర్స్ ఆఫ్ ఎక్స్టెంట్లో ఉంది సార్ హాస్పిటల్ అంతే మొదలైంది సార్। అంటే ఇంకా నెక్స్ట్ సార్ కాలేజీ వచ్చి 3 ఏకర్స్ సార్, అది స్టార్ట్ అయింది సార్। నెక్స్ట్ ఇంకా యాన్సిలరీ హాస్టల్స్ అని ఉంది సార్, అవి ఒక 5 ఏకర్స్ ఉంది సార్। ఆల్ టుగెదర్ నెట్ అలాట్ అయింది, ల్యాండ్ అలాట్ అయింది సార్। సార్ అవి ఉన్నాయి సార్, అంటే ఎరెస్ట్ వైల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్ని ఉన్నాయి సార్। మిగతా 13 ఫార్ములేటెడ్ డిస్ట్రిక్ట్స్ లో గవర్నమెంట్ ఇచ్చింది సార్। జస్ట్ కరెస్పాండెన్స్ చేసినప్పుడు ఆ రిఫరెన్స్ ఉంటుందని తహసీల్దార్ ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు వేటపాలెం మండలం కొత్తపేట మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయ ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది। సదస్సులో చీరాల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పుల్లయ్య నాయుడు, మోటార్ వెహికల్ తనిఖీ అధికారి రామకృష్ణారెడ్డి హాజరై వాహన చోదకులకు రోడ్డు భద్రతా నియమాలను వివరించారు। వాహన చోదకులు రోడ్డు భద్రతా నియమాలు విధిగా పాటించాలని, తద్వారా వాహన ప్రమాదాలు నియంత్రించొచ్చని చీరాల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పుల్లయ్య నాయుడు, చీరాల మోటార్ వెహికల్ తనిఖీ అధికారి రామకృష్ణారెడ్డి అన్నారు। ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు వేటపాలెం మండలం కొత్తపేట మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయ ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది। సదస్సులో చీరాల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పుల్లయ్య నాయుడు, మోటార్ వెహికల్ తనిఖీ అధికారి రామకృష్ణారెడ్డి హాజరై వాహన చోదకులకు రోడ్డు భద్రతా నియమాలు వివరించారు। ముఖ్యంగా సదస్సులో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించడంతో పాటు నూతన చట్టాలకు అనుగుణంగా హెల్మెట్ లేని వాహనదారులకు భారీగా విధించబోతున్న జరిమానాల గురించి, అలాగే ట్రిపుల్ రైడింగ్, మైనర్ల రైడింగ్, రెక్లెస్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ తదితర అంశాల గురించి అవగాహన కల్పించారు। ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ మతి, న్యాయవాదులు రామకృష్ణారెడ్డి, బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి శ్రీమతి ఈశ్వరిరెడ్డి, రామారావు, శుభాని తదితరులు పాల్గొన్నారు। జరుగుతున్నటువంటి ప్రమాదాల నివారణ కోసమై వాటిని తగ్గించేదానికి సాయశక్తుల కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేయడం, ఆ క్రమంలో మన రాష్ట్రంలో మన చీరాలలో కూడా ఈ న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రజలకి అవగాహన కల్పించడం
కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ఆవశ్యకత గురించి మా న్యాయవాది మిత్రులంతా కూడా మీకు కూలంకుషంగా విన్నవించడం జరిగింది. అట్లానే ప్రజలందరూ కూడా చట్టాల పట్ల అవగాహన కలిగి అన్నీ కూడా మన హక్కులతో పాటు మన బాధ్యతలను కూడా నిర్వర్తించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మారుతున్నటువంటి కాలానుగుణంగా పరిస్థితులకి మారుతున్న ప్రభావం వల్ల చట్టాల్లో కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా చట్టంలో కూడా అనేక ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ కూడా అనేకమైనటువంటి మార్పులు చేశారు. 511 సెక్షన్ నుండి ఐపీసీ సెక్షన్ 300 చిల్లరకి కుదించడం జరిగింది. ఏదైతే ఉపయోగం ఉన్నాయో అవి తర్వాత వచ్చేసి ప్రజలకు ఉపయోగార్థంగా ఉండేటువంటి చట్టాలని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఇటీవల మనకి విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చట్టాల పట్ల అవగాహన కలిగి ప్రవర్తించాలి. మనతో పాటు మన తోటి వాళ్ళని కూడా గౌరవించాలి. మనం భద్రతతో పాటు మన తోటి వాళ్ళు కూడా ప్రజలు కూడా మన సహచరులు కూడా బాగుండాలని కోరుకోవాలి. అట్లానే ఏంటంటే ఇప్పుడు రెవెన్యూ, రవాణా శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేసినట్లయితే మన ప్రమాదాలను కూడా తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. అట్లానే ఈ మధ్యకాలంలో అనేక చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన రవాణా శాఖ అధికారికి నేను విన్నవించేది ఏంటంటే ప్రజల తరఫున అనేక చోట్ల స్పీడ్ బ్రేకర్లు నిర్మించడం జరిగింది, కానీ వాటికి పెయింటింగ్ లేకపోవడం వల్ల రాత్రుల పూట కానీ ఆ మార్గంలో కొత్తగా ప్రయాణించేవారు కానీ అది గమనించక, ముఖ్యంగా వేరే ప్రాంతాల నుంచి కొత్తగా ఆ రోడ్లో వచ్చేటువంటి వాళ్ళు గమనించగా ప్రమాదాలకు గురయ్యి అనేక మంది హెల్మెట్ ధరించినప్పుడు కూడా ప్రమాదాలు జరిగి మరణాలు సంభవించడం నేను అనేకమైన చూశాను. నేను కూడా కొత్తగా వెళ్ళే మార్గంలో నేను ఫేస్ చేశాను అవి. అందువల్ల ఏంటంటే మన రవాణా శాఖ అధికారికి నేను విన్నవించేది ఏంటంటే ఆ మార్గంలో పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖతో సమన్వయంతో వారు నా విన్నపాన్ని మన్నించి అక్కడ పెయింటింగ్స్ కానీ అక్కడ సిగ్నల్స్ అలాంటివి ఏర్పాటు చేయవలసిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే ప్రజలంతా కూడా హెల్మెట్ ఆవశ్యకత గురించి మా మిత్రులు చెప్పినట్టుగా మీరు గమనించి పాటించి మీ పిల్లలకు కూడా 18 years 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి వాహనాలు ఇవ్వద్దు. ఇచ్చినందువల్ల పెద్దవాళ్లే పనిష్మెంట్కి గురవుతారు. కాబట్టి ఈ అవగాహన కలిగి మీరు కూడా మీ తోటి వాళ్ళకి, మిగతా వాళ్ళకి కూడా విన్నవిస్తారని నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ వెంకటమురళి వివిధ శాఖల అధికారులతో ఇసుక అక్రమ తవ్వకాలపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలను అధికారులు పూర్తి స్థాయిలో అరికట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ వెంకటమురళి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక నష్టాలు సారంగా తగ్గుతుంది, అధికారులు నిర్లక్ష్యంగా చూస్తుంటారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారని, దళాలు అక్రమార్కులు నియంత్రించాలని చెప్పారు. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు నియమించి క్షేత్రస్థాయిలో పరిశీలించి వారిచ్చే నివేదిక ఆధారాలు అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకానికి మార్గదర్శకాలు విడుదలయ్యాయన్నారు. ప్రజా ప్రతినిధులు పంచాయతీ తీర్మానాల పన్నులు కేటాయించాలన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ముగిసే వరకు ఎంపీడీఓలు సిబ్బంది సెలవులు మంజూరు చేయవద్దన్నారు. స్టార్ట్ చేద్దాం. అన్ని బీచ్లు అయితే మనకు పబ్లిక్ యాక్సెస్ ఉండి బాగా పబ్లిక్ అక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నారో, సిన్స్ ఫ్రమ్ చినగంజా, మోటుపల్లి దగ్గర నుంచి మొదలుకొని రైట్ డిండి వరకు లేదా నిజాంపట్నం వరకు మీరు కంపల్సరీ ఫోకస్ ఆన్ ద క్లీనింగ్ మీద ఫోకసే కాకుండా అక్కడ ఎవరైతే నెంబర్ 2 కానిచ్చేసేటువంటి కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంప్లీట్ ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళ టాయిలెట్స్ ఏవైతే వాళ్ళ విలేజ్లో వాళ్ళకి టాయిలెట్స్ కట్టించి, మీకు టాయిలెట్ లేని ఫ్యామిలీకి మన దగ్గర ఫండ్స్ రెడీగా ఉంది. స్వచ్ఛాంధ్రలో ప్రతి ఫ్యామిలీకి 15,000 రూపీస్ అట్ ఏ టైం ఎప్పుడు కావాలన్నా వాళ్ళకి శాంక్షన్ అవుతాయి. మీరు ఎంతమందికి టాయిలెట్స్ కావాలంటే అంతమందికి మీరు టాయిలెట్స్ ఐడెంటిఫై చేసి ఇప్పుడు రెడీగా ఉంది. ఆ డబ్బుతోటి వాళ్ళు కట్టుకుంటే దాన్ని 3 విడతల్లోనో 2 విడతల్లోనో డబ్బు వాళ్ళ అకౌంట్లోనే పడిపోతుంది. వాట్ ఎవర్ ఎవరి ఎంప్లాయీస్ మీరు ఇమీడియట్గా మీటింగ్స్ వేసుకొని వాళ్ళకి గ్రామ సభల్లాగా పెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి కౌన్సిల్ చేసి వాళ్ళందరూ కూడా టాయిలెట్స్ యూజ్ చేసేటట్టు, దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మనం ఎంత మాట్లాడినా మనం ఎంత చెప్పుకున్నా ఈ ప్లాస్టిక్ అనేది తీసుకొచ్చి పడేస్తూ ఉంటారు. టూరిస్టులు పడేస్తారు, ఫిషర్మెన్ పడేస్తారు, విలేజర్స్ కూడా పడేస్తారు. ఈ 3 రకాల కమ్యూనిటీలు అక్కడ పడేస్తారు. కొంతవరకు బోర్డులు ఏర్పాటు చేయండి ప్రతి బీచ్లో.
మంచి బోర్డులు పెట్టండి. అంటే పడిపోయి అవి కొట్టుకొని పోయి ఎరోడ్ అయిపోయి కాకుండా స్టాండర్డ్ బోర్డులు పెట్టి దయచేసి ప్లాస్టిక్ వస్తువులు ఇక్కడ పడేయద్దు, ఇక్కడ మీరు ప్లాస్టిక్ వస్తువులు ఇక్కడికి తీసుకొని కూడా రావద్దు అని చెప్పి, అట్లనే మీరు ప్రతి చోట కనీసం డస్ట్బిన్లు ఏర్పాటు చేయండి. పెద్ద పెద్ద డస్ట్బిన్లు పెట్టి ఇఫ్ ఎట్ ఆల్ మీ దగ్గర ఏదైనా చెత్త ఉంటే అది కూడా ఇందులోనే పడేయండి, మీ ఇష్టం వచ్చినట్టు వేయకుండా అని ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా ప్లీజింగ్గా ఒక నోటీస్ బోర్డు లాగా పెట్టుకోండి. యువర్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ క్లీన్ బీచెస్ ఇన్ బాపట్ల డిస్ట్రిక్ట్. అంటే మనకు ఒక వెండర్ వచ్చాడండి, ఏపీటీడీసీ అంటే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మన దగ్గర పంపించారు. పంపించినప్పుడు HDPE అంటే హై డెన్సిటీ పాలీఇథిలిన్ పైప్ అని చెప్పి ఆ పైప్ ఒకటి పెడతానంటున్నాడు. ఆ పైప్ పెట్టడానికి వీళ్ళ సైంటిఫిక్ నాలెడ్జ్ రిక్వైర్డ్. ఇప్పుడు ఎవరైతే చెన్నై నుంచి వచ్చారో వీళ్ళది అంటే షోర్ నుంచి హైటైడ్ లైన్ నుంచి ఎంత లోపలికి పెట్టాలా ఆ పైప్ అనేది, ఆ పైప్ ఇట్లా అడ్డంగా పెడతారు, నీళ్ళకి అడ్డంగా. దట్ సైజ్ విల్ ఆల్సో ఈ సైజులో ఉంటుంది, ఒక పైప్ సైజులో ఉంటుంది. సో ఆ పైపు పెట్టి దాని కింద నెట్ మన అది కూడా నైలాన్తో వచ్చినటువంటి నెట్, వాటికి కింద యాంకర్లు ఉంటాయి, వెయిట్ వేలాడుతూ ఉన్నటువంటి యాంకర్లు ఉంటాయి. అంటే ఆ పైప్ ఇలా పెట్టి ఆ నెట్కు వేలాడుతూ కింద యాంకర్లు వెళ్ళి భూమిని ఆనుకొని ఉంటాయి, లోపల నీళ్ళల్లో ఉన్న శాండ్ని ఆనుకొని ఉంటాయి. సో దాన్ని ఆ యాంకర్ల వల్ల దాన్ని పెడితే ఏమైనా ఈ బీచ్లో ఉన్నోళ్ళు పొరపాటున వెళ్ళిపోకుండా అది బ్యారియర్ లాగా అడ్డుకుంటుంది అన్నట్టు ఒక కాన్సెప్ట్ చెప్పలంగా ఇంప్లిమెంట్ చేయొద్దు. మనం దీన్ని పైలట్ లాగా చూద్దామని అనుకున్నాను. ఒక చోట మొదలు పెట్టండి, అట్ ఎనీ వన్ ప్లేస్ మొదలు పెట్టినాక అక్కడ మనం దాని యొక్క దీన్ని చూద్దాం, దాని యొక్క ఎండ్యూరెన్స్ ఏంటి, దాని యొక్క సేఫ్టీ మెజర్స్ ఎట్లా ఉన్నాయి. ఒక 30 days కానీ ఒక 60 days అబ్జర్వేషన్ చేసి అప్పుడు మళ్ళీ ఒక మీటింగ్ వేసుకొని మనం పోలీస్ ఎక్స్పీరియన్స్, మీరు రిసార్ట్ వాళ్ళు అందరం కూర్చొని ఇక్కడ ఒక్క డెత్ కూడా జరగలేదు, బాగానే ఉంది అని అంటే ఈవెన్ 99% బాగుందని అన్నా కూడా వి విల్ గో ఫర్ దట్. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల పట్టణం పాపరాజు తోటలో వేంచేసి ఉన్న రామస్తంభం వద్ద సీతాదేవి లలిత అమ్మవార్లకు మహిళా భక్తులు ఆషాఢ మాసం సారి సమర్పించారు. 108 రకాల సారి వస్తువులను పట్టుకుని పట్టణ పురవీధుల్లో ఊరేగింపు జరిపారు. చీరాల పట్టణం పాపరాజు తోటలో వేంచేసి ఉన్న రామస్తంభం వద్ద సీతాదేవి లలిత అమ్మవార్లకు మహిళా భక్తులు ఆషాఢ మాసం సారి సమర్పించారు. 108 రకాల సారి వస్తువులను పట్టుకుని పట్టణ పురవీధుల్లో ఊరేగింపు జరిపారు. అనంతరం ఆలయం వద్ద అమ్మవార్లకు శాకంబరి అలంకరణ నిర్వహించారు. సారి వేడుక సందర్భంగా హారతుల సేవ, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవార్లకు మహిళా భక్తుల సహకారంతో సారి సమర్పిస్తామని నిర్వహణ ప్రతినిధులు తెలిపారు. జై శ్రీరామ్. ఆషాఢ మాసం సందర్భంగా మా లలిత అమ్మవారికి, సీతా అమ్మవారికి శాకంబరి అలంకారాన్ని 50 మంది భక్తులు సహకరించి వేలాదిగా పాల్గొని మాకు సహాయ సహకారాలు అందించారు. వారు దేదీప్యమానంగా ఊరేగింపు చేసుకొని ఈ సారిని ఊరేగింపుగా చేసి అమ్మకి సమర్పణ చేశాము. లలితాపారాయణ కూడా చేశాము. 50 మంది భక్తులు కూడా ఆ సీతారామచంద్రులు, లక్ష్మీనారాయణులు, లలితాదేవి అష్టైశ్రములు, ఆయురారోగ్యం, సంతాన భోగభాగ్యం, మనశ్శాంతి సదా ఇచ్చి ఎల్లవేళలా ఈ సేవలో అందరూ పాల్గొనేట్టుగా ఆ స్వామివారు మాకు ఆశీర్వాదాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. జాతీయ రహదారి నిర్మాణంపై బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, అధికారులతో జేసీ సుబ్బారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు.
వాడరేవు పిడుగురాళ్ల 167A జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులందరికీ ప్రభుత్వం నుంచి పరిహారం అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బారావు అన్నారు. జాతీయ రహదారి నిర్మాణంపై బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, అధికారులతో జేసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరికైనా పరిహారం చెల్లించి పెండింగ్ లేకుండా చూడాలన్నారు. రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయితే తీర ప్రాంతానికి రవాణా అనుసంధానం పెరుగుతుందని స్పష్టం చేశారు. వేటపాలెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గడువు తీరిన మందులు వైద్యుని తనిఖీలలో వెలుగు చూశాయి. స్థానిక బీహెచ్సీ వైద్యునిగా పనిచేస్తున్న బాలరాజు ఆసుపత్రిలోని మందులను తనిఖీ చేయగా గడువు తీరిన మందులు బట్టబయలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి మరోసారి బట్టబయలైంది. వేటపాలెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గడువు తీరిన మందులు వైద్యుని తనిఖీల్లో వెలుగు చూశాయి. స్థానిక పీహెచ్సీ వైద్యునిగా పనిచేస్తున్న డాక్టర్ బాలరాజు ఆసుపత్రిలో మందులు తనిఖీ చేయగా గడువు తీరిన మందులు బట్టబయలయ్యాయి. ఇదే తనిఖీలో గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేస్తే కిట్లు, చిన్నపిల్లలకు అందించే మందులు, షుగర్ పేషెంట్స్ కు అందించే మందులు కూడా గడువు తీరినట్టుగా వైద్యులు గుర్తించి అధికారి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అయితే గత కొంతకాలంగా ఇదే పీహెచ్సీలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ కు వైద్యునిగా మధ్య చిన్నపాటి మనస్పర్ధల కారణంగానే ఈ తనిఖీలు చేయటం, ఆయా తనిఖీల్లో కాలం చెల్లిన మందులు బహిర్గతం కావటం గమనార్హం. ఏది ఏమైనా ప్రభుత్వ వైద్యశాలల్లో రోగుల మందుల పట్ల ఈ నిర్లక్ష్య ధోరణి సరికాదనేది స్థానిక ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. ఈరోజు నేను విధులకు యథావిధిగా 8:30కి 9 o'clockకి రావడం జరిగింది. రాగానే ఫార్మసీకి సంబంధించిన స్టోర్ని విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేసినప్పుడు ఎవరు లేరు, అక్కడ ఫార్మసిస్ట్ కానీ ఎవరు లేరు. సో నేను యథావిధిగా, అంటే నాకు హాబీ అంటే మార్నింగ్ హాస్పిటల్కి రాగానే ఏమేమి ఎక్స్పైరీ డ్రగ్స్ ఉన్నాయి, ఏంది, ప్రజలకు ఎలా ఇస్తున్నారు, ఏంటి అనేది నేను చెక్ చేస్తూ ఉంటాను. అలా చెక్ చేస్తూ చాలాసార్లు కూడా ఎక్స్పైరీ మెడికేషన్ అయినా పట్టుకోవడం జరిగింది. అలానే నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. అది మేడం కూడా కంప్లైంట్ ఒకసారి నేను చేశాను. ఈ ఫార్మసిస్ట్ గారు ఇదే చూడండి, ఇప్పుడు ఇందాక చెక్ చేసాను, చాలా మెడికేషన్స్ కూడా మనకి ఎక్స్పైరీ దొరకడం జరిగింది. ఇది ఫ్రాజోల్డిన్ అంటారండి. ఈ మంత్లో ఎక్స్పైర్ అయిపోతుంది, జూలై 2024. ఇది చిన్నపిల్లల మెడికేషన్స్. ఎవరికైతే విరోచనాలు ఉంటాయో, అంటే ఇప్పుడు డయేరియా ప్రబలుతుంది కదండి, దాంట్లో భాగంగా మనకు ఈ జింక్తో పాటు ఇది కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇది ఏంటంటే 1 month బిఫోరే తీసేయాలండి. అంటే జూలై నెల కాకుండా జూన్ నెలలోనే తీసేయాలి. అంటే 1 month బిఫోరే తీసేయాలి. అలా తీసేయకుండా ఇలానే పెట్టారు. అలా చాలా మెడికేషన్స్ కానీ, ఐసోనేజెడ్ కానీ, తర్వాత స్పిరిట్స్ కానీ, తర్వాత ల్యాబ్ కిట్స్ కానీ, ఇవన్నీ కూడా దొరకడం జరిగింది. ఈరోజు నేను పట్టుకున్నాను అన్నీ కూడా. సో ఈ విధంగా ప్రశ్నిస్తున్నాను అని చెప్పేసి, అలానే మనకి ఐ ఫ్లూయిడ్స్ కొరత కూడా ఉంది. నేను ఆల్రెడీ తనకు చాలాసార్లు చెప్పడం జరిగింది. సార్, మీరు ఫార్మసిస్ట్ గారు, మీరు ఏదున్నా నాకు ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేసినట్టయితే మనం ఇండెంట్ పెట్టుకోవడం, లేదో ఒకవేళ ఇండెంట్ రాకపోతే కనుక మనం పక్కన పిఎల్స్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడము, లేదంటే ఎంఎల్హెచ్పిలతో వాళ్ళ దగ్గర చాలా మెడికేషన్స్ ఉంటాయి కాబట్టి మనం తెచ్చుకోవడం చెప్పడం జరిగింది. సో ఇట్లా ప్రశ్నిస్తున్నానని చెప్పేసి మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మీరు ముందే ఎందుకు పేషెంట్కి వద్దనకుండా మనం చూసుకోవాలని చెప్పినా కూడా మీరు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదని నన్ను డోర్ వేసి కొట్టాడండి. సో హాస్పిటల్ జరిగే ప్రతి విషయాన్ని ఇలా పాయింట్అవుట్ చేస్తూ తప్పుని సరిదిద్దుకోమని చెప్తున్నా కూడా వాళ్ళు సరిదిద్దుకోకుండా నా మీద లేనిపోయిన అలిగేషన్ చేసి నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలి, ఇవన్నీ ప్రశ్నిస్తున్నాడు అని చెప్పేసి నాకు మనశ్శాంతి లేకుండా నన్ను మానసికంగా నన్ను వేధిస్తున్నారండి. కంప్లైంట్ పెట్టి, ఫస్ట్ నేను కంప్లైంట్ పెట్టడం, తర్వాత వాళ్ళు కంప్లైంట్ పెట్టి, తర్వాత ఎంక్వైరీ చేసి, తర్వాత ఏం లేదన్నట్టు ఎంక్వైరీ రిపోర్ట్లో వాళ్ళు మరి ఏం రాస్తున్నారని నాకు అది తెలియదండి. దాని గురించి మాట్లాడను. ఇలా ప్రతిసారి కూడా చేస్తుండ్రు. అటెండెన్స్లో కూడా సైన్ చేసుకోవట్లేదండి. సో ఇప్పుడు ఇదే పిల్లలు కనుక ఆదమర్చి ఇస్తే అప్పుడు పరిస్థితి ఏంటి మీరే చెప్పాలి. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో శని, ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. దీంతో కొండపై ఉన్న 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 84,173 మంది దర్శించుకోగా 32,519 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.50 కోట్లు వచ్చిందన్నారు.
చీరాల మండలం దేవాంగపురిలో శంకరయ్య మండల ప్రాథమిక పాఠశాల వద్ద 7 రోజులుగా జరుపుతున్న శిక్షా సప్తాహు కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆఖరి రోజున శుభతిథి భోజనం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. చీరాల మండలం దేవాంగపురిలో శంకరయ్య మండల ప్రాథమిక పాఠశాల వద్ద 7 రోజులుగా జరుపుతున్న శిక్షా సప్తాహ కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆఖరి రోజున శుభతిథి భోజనం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ ప్రైవేటు స్కూలుకు ధీటుగా శంకరయ్య ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచడమే అభినందనీయమన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు విద్యార్థి స్థాయి నుంచి నేర్పడమే కాకుండా ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రశంసించారు. విద్య పట్ల అంకిత భావంతో ఉండి ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుభాషిణి, నాసిక శివాజీ, జయశ్రీ, నీలిమ, ఉమాదేవి, మాణిక్యం, రజని తదితరులు ఉన్నారు. రోజు కనీసం 10,000 మంది విద్యార్థులు చూస్తుంటారు అన్ని కాలేజీలో. మా కాలేజీలోనే 8,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. అది పరిస్థితి. అందువల్ల ఏంటంటే ఇటువంటి పాఠశాల చదువుతున్న వల్ల కనీసం గురువుల తల్లిదండ్రుల బతికేనే ఉంటుంది. ఇంకా అంటే కష్టపడి చదువుకునే పిల్లలకి ఎంట్రన్స్ పరీక్ష రాసినా కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు ఉన్నాయి. అంతేగాని వచ్చామా పోయామంటే ఎడ్యుకేషన్ ఇల్లులో ఉండవు. తల్లిదండ్రులు అయితే కష్టపడి పొద్దున 6 గంటల కష్టపడి పిల్లల్ని తయారు చేసి పంపించేదానికి ఒక ఎక్కువ వయసు వచ్చేదానికి వాళ్ళు తల్లిదండ్రులకి చూసేదాము లేకుండా ప్రభుత్వ పథకాల మీద ఆధారపడే ఎట్లా కాకుండా మన పిల్లల్ని ఇటువంటి ఉన్నత విలువలు కలిగించే పాఠశాల చదివించినట్లయితే కనీస జ్ఞానం మోడల్ వాల్యూస్ వాళ్ళకి అర్థమవుతుంది. తల్లిదండ్రులు అంటే గౌరవము, మనం ఎంత కష్టపడతాం అనేది తెలుసుకోవడం తీసుకునే ఉద్దేశం. నేను ఏంటంటే నేను కొద్దిగా కష్టం చేస్తాను జనాలు నా కోసం కాదు, పెద్ద కోసం ఏదో పని చేయాలని ఆలోచన చేస్తుంటా. అట్టనే 18 సంవత్సరాలుగా వివేకానంద సొసైటీ అని 100 మంది పిల్లలకి తల్లిని సహాయం చేసి ఉందా. అట్టనే నా గౌరవప్రదంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పిఎం విశ్వకర్మని పంపించి దాన్ని కూడా కేటల అప్డేట్ చేస్తున్నా. ప్రతి తల్లిదండ్రులకి విలువలతో కాపాడినట్టు కనీసం బాధ్యత అన్నమాట. ఇంకో విషయం ముఖ్యమంత్రి మరి చదువు అనేది మనిషికి సమాజం ఉన్న స్థాయికి తీసుకెళ్ళచ్చు. ఒక అటెండర్ కానీ ఒక మామూలు మనిషి కానీ బాగా చదివినట్లయితే ఐఏఎస్ ఐపీఎస్ స్థాయికి పోయే స్థాయికి పోతారు. దాంట్లో చదువు మాత్రమే ఉంది, పనిలో లేదు. అందువల్ల కష్టపడి చిన్నపిల్లల్ని కనీస బాధ్యత ఏం చేస్తున్నారు స్కూల్ వెళ్ళకుండా మన బాధ్యత ఏం జరుగుతున్నారు అది చేయగలిగామంటే. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. షిర్జోన్ దాదాపు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 అండ్ 7.6 కిలోమీటర్ల మధ్య ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంది. ఇప్పుడు బలహీనపడింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యాంశాలను ఓసారి పరిశీలిద్దాం. దేశాధ్యక్షుడిగా నికోలస్ మాడురో 3వ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికను వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు. నిరసన ప్రదర్శనపై భద్రతా దళాలు చెదరగొట్టాయి. టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. దేశ రాజధాని సెంట్రల్ కరాకాస్ లో వేల మంది ప్రదర్శన చేపట్టారు. స్లం ప్రాంతాల నుంచి కొన్ని మైళ్ల దూరం జనం నడిచి వచ్చారు. పర్వత ప్రాంతాల నుంచి కూడా జనం వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ మార్గంలో ర్యాలీ తీశారు. ఎన్నికల్లో గెలిచినట్లు మాడురో ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఫలితాల్లో మోసం జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రతిపక్ష నేత ఎడ్ముండో గొంజాలెజ్ 73.2% ఓట్లతో గెలుపొందినట్లు తెలిపారు. వయనాడు ఘటన నేపథ్యంలో కేరళ సర్కార్ ఇవాళ, రేపు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. ఘటనలో మృతుల సంఖ్య 70 దాటిందని ఆ ప్రకటనలో పేర్కొంది. వయనాడు జిల్లాలోని ముండక్కాయ్ గ్రామంపై ఇవాళ తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా బండరాళ్ల మధ్య ఉన్న మట్టి కరిగిపోయి కొండ చర్యలు జారిపడ్డాయి. కొండ దిగువన ఉన్న నివాసాలను బండరాళ్లు బురద కప్పేశాయి. దాంతో చాలా మటుకు పడుకున్న వాళ్లు పడుకున్నట్టే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు శిథిలాలను తొలగించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. కాగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 24కు చేరిందని, క్షతగాత్రుల సంఖ్య 116కు చేరిందని కేరళ రెవెన్యూ మంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. రెవెన్యూ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన చట్టాలు, అవి దుర్వినియోగమైన తీరుపై అధికారులతో చర్చించారు. సంస్కరణ పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై సమీక్షించారు. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించారు. ల్యాండ్ గ్రాబింగ్ ను అరికట్టడానికి కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా, ఉంటే ఎలాంటి కొత్త చట్టాలు తేవాలి అనే అంశంపైన అధికారులను ఆరా తీశారు.
మరోవైపు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావించిన చంద్రబాబు భూ యాజమానులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో భూ అక్రమాల ఆరోపణలపై గత 5 ఏళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన చట్టాలపై సమీక్ష నిర్వహించారు. పెరిగిన భూ వివాదాలను పరిష్కరించడం పైన చంద్రబాబు పలు సూచనలు చేశారు. భారతదేశంలో యువత ఇటీవల కాలంలో సూపర్ స్పీడ్ తో రైమంటూ దూసుకెళ్లే బైక్స్ అంటే అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో దేశంలో ఏళ్లుగా హీరో కంపెనీ బైక్స్ అంటే అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా హీరో కంపెనీకు సంబంధించి ఎక్స్ట్రీమ్ బైక్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ఎక్స్ట్రీమ్ 160 R4 కు సంబంధించిన అప్డేటెడ్ వెర్షన్ ను హీరో కంపెనీ ఇటీవల లాంచ్ చేసింది. 1,38,500 రూపాయల ధరతో డిజైన్, మెకానిక్స్, ఫీచర్లతో సహా ఇతర అప్డేట్స్ వినియోగదారులను ఆకట్టుకుంటాయని హీరో ప్రతినిధులు చెబుతున్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్తాన్ వెళుతుందా లేదా అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ఒకవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వన్డే ప్రపంచ కప్ ఆడేందుకు మా జట్టును భారత్కు పంపాం. అందుకే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టును పాకిస్తాన్ కు పంపాలన్న వాదనను బీసీసీఐ ముందుకు తెచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం భుజాలపై వేసింది బీసీసీఐ. వీటన్నిటి మధ్య ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. వచ్చే ఏడాది పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారతదేశంలో పర్యటించే అవకాశం ఉందని చెప్తున్నారు. వచ్చే ఏడాది ఆసియా కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్య కళాశాల బాపట్ల జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం. వైద్య కళాశాల నిర్మాణంపై సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ వెంకటమౌళి. వాహన చోదకులు రోడ్డు భద్రతా నియమాలు విధిగా పాటించాలి. తద్వారా వాహన ప్రమాదాలను నియంత్రణ సాధ్యం. చీరాల ఎంవీఐ కార్యాలయంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు చీరాల ఎంవీఐ రామకృష్ణారెడ్డి. జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన వివిధ శాఖల అధికారుల సమావేశంలో కలెక్టర్ వెంకటమౌళి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.